నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి బోధన్ వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన పనులనే ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అక్కడ నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బోధన్ సొంత నియోజకవర్గంలోని అయినటువంటి బోధన్ నియోజకవర్గంలో నిరసన తెగ కలిగింది. అయితే ఈ రోజు పలు అభివృద్ధి పనులకు ప్రారంభించడానికి ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గం బోధన్ వెళ్ళడం అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ సుదర్శన్ రెడ్డి కారణమైన అడ్డుకున్నారు. అయితే ఆ మాజీ సుదర్శన్ రెడ్డి ఎప్పుడు జిల్లాకు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత సలహాదారు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కేవలం తమ అప్పటి మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులనే ప్రారంభిస్తున్నాడు. ఇలాంటి అభివృద్ధి పని కూడా ఒక్కటి కూడా జరగలేదు. అధికారంలోకి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఒక అభివృద్ధి బోధన్ నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి పని మాత్రం జరగలేదని చెప్పి ఇక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉందని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కనుమైన అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులను అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ ప్రవేశించారు. అయితే కేవలం అప్పుడు తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులే జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. కేవలం అప్పుడు వేసినటువంటి తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సుదర్శన్ రెడ్డి అభివృద్ధి నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ నవీన్.